అలాగే నా పేరు మైదర్ ఒకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో జననాయకన్ సినిమా, ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయినన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ సినిమా చుట్టూ కూడా క్రియేట్ కాలే. ఇన్ఫ్యాక్ట్ విజయ్ తలపతి గారి ఇంతకుముందు సినిమాల విషయంలో కూడా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సెన్సార్ విషయంలోనో లేదంటే రిలీజ్ కొంచెం పోస్ట్పోన్ అవ్వడాలు, లేట్ అవ్వడాలు ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఎప్పుడూ ఇంత స్థాయిలో జరగలేదు. ఆల్రెడీ ఆ సెన్సార్ ఇష్యూ దేశమంతా డిస్కస్ చేసుకునేలా చేసింది దాన్ని. ఇన్ఫ్యాక్ట్ హిందీ నుంచి కూడా చాలామంది అంటే పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, యాంటీ బీజేపీ లైక్ అపోజిషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జననాయకన్ సినిమాని అయితే సపోర్ట్ చేస్తూ వచ్చారు. సిబిఎఫ్సి దీన్ని ఇలాగ ఆపడం కరెక్ట్ కాదని చెప్పి. అండ్ ఆ టైంలో చాలా డిస్కషన్స్ అయ్యాయి. చాలామంది సపోర్ట్ చేశారు ఆ టైంలో, ఇలా చేయడం కరెక్ట్ కాదు, సెన్సార్ ఆపడం అని చెప్పి. సో అదొక కైండ్ ఆఫ్ ప్రమోషన్ లాగే జరిగింది. సో ఓకే అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది జననాయకన్కి ఒక రకంగా పెద్ద మైనస్ అనే చెప్పాలి. సో అదేంటంటే ఈ సినిమా పైరసీ ప్రింట్ లీక్ అయిపోయింది. అది కూడా పోనీ పైరసీ ప్రింట్ కాదు, అది అంటే ఎవరో కెమెరాతోనో మొబైల్తోనో రికార్డ్ చేసి పెట్టింది కాదు, అది హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోయింది. సో బేసిక్గా దాని మీద ఏదైతే వాటర్ మార్క్ అది కూడా ఉందో దాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది అది ఇంటర్నల్ లీక్, ఎవరో లోపల వాళ్ళే చేస్తారు. సో దాని రిలేటెడ్గా వాళ్ళు కంప్లైంట్ అది ఫైల్ చేశారు. సో మొత్తం దాని గురించి విచారణ అయితే జరుగుతోంది. సో ఎవరు చేశారనేది పట్టుకుని వాళ్ళని అదుపులో తీసుకుంటారు. ఇదంతా కూడా ఓకే, బాగానే ఉంది. బట్ ఈ సినిమా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇంతకు ముందు కూడా మనకి కొన్ని మూవీస్ ఇలా జరిగిన ఉన్నాయి. లైక్ అథారిటీ దారితో మన దగ్గర లీక్ అయిపోయింది. అలాగే విజయ్ది ట్యాక్సీ వాళ్ళ కూడా అలాగే లీక్ అయింది. లీక్ అయినప్పటికీ కూడా అథారిటీ దారిది మంచి హిట్ కొట్టింది, అండ్ ట్యాక్సీ వాళ్ళ కూడా పర్లేదు హిట్ అయింది. సో ఇలా లీక్ అయిన సినిమాలు హిట్ అవుతాయి మళ్ళీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ హీరో మీద గుడ్ విల్ ఏదైతే ఆ టైంకి ఉంటుందో దానివల్ల డెఫినెట్గా సినిమాలు పీపుల్ చూస్తారు. అండ్ ఇంకొకటి ఒక రకంగా సింపతి పరంగా కూడా యూజ్ అవుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే విజయ్ తలపతి గారి మార్కెట్ చాలా పెద్దది, ఆయన చాలా పెద్ద స్టార్ తమిళనాడులో. సో ఆయనకి మార్కెట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఆయన సినిమా లీక్ అయిపోయినా కూడా చూస్తారు. అని దేర్ ఇస్ అ క్వశ్చన్, అది ఏంటంటే ఈ సినిమా రీమేక్ అది ఈ సినిమాకి చాలా పెద్ద ప్రాబ్లంగా మారుతుందా అనేది ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఈ క్వశ్చన్. ఎందుకంటే రీమేక్ అనే కాన్సెప్ట్ జనరల్గా అంత ఇష్టపడరు. ఎందుకంటే విజయ్ తలపతి గారు ఇప్పుడు బేసిక్గా చాలా పెద్ద స్టార్, ఆయన చాలా పెద్ద స్టార్. ఆయన ఇప్పుడు లియో సినిమా అది రీమేక్ అయినప్పటికీ కూడా అది రీమేక్ అని ఎవరికి తెలియదు. అట్ ద సేమ్ టైం ఆ సినిమాని చూసే అవకాశం కూడా లేదు. తమిళ పీపుల్ చాలామంది చూసే అవకాశం కూడా లేదు ఆ లియో సినిమా ఒరిజినల్ ఏదైతే ఉందో దాన్ని. సో దానివల్ల అది రీమేక్ అయినా కూడా మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ లియోలో తలపతి విజయ్ గారి టైటిల్ కార్డ్ కానీ లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి. అవన్నీ మనం చూసాం. సో దానివల్ల ఏంటంటే మనకి అది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. యాక్షన్ సినిమా పరంగా ఆ కాన్సెప్ట్ అండ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పరంగా మటుకు చాలా ఫోర్స్డ్గా అనిపిస్తాయి. కానీ కొన్ని చోట్ల రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఫెంటాస్టిక్. సో అదొక యాక్షన్ సినిమాగా గుడ్, మంచి సినిమా. సో అది బాగానే అనిపిస్తుంది అది రీమేక్ అయినప్పటికీ. అంటే కెరియర్లో ఆల్రెడీ ఒక టాప్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నోబడీ వాంట్స్ టు సీ హిమ్ ఇన్ ఏ రీమేక్ సినిమా. ఓకే, సో బేసిక్గా లియో కూడా ఒకవేళ అవుట్ రైట్ అందరికీ తెలిసిన ఏదైనా ఒక రీమేక్ సినిమా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ RRR సినిమా ఉంది. RRR సినిమాని విజయ్ తలపతి రీమేక్ చేశారు అనుకుందాం. ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది, ఎవరు చూడరు. ఎందుకంటే RRR తమిళనాడులో కూడా బాగా గట్టిగా హిట్ అయింది, ఓటీటీలో కూడా వ్యవస్థంగా చూశారు. సో చాలా పెద్ద హిట్ అది. సో డెఫినెట్గా నేను అంటుంది అదే, ఇక్కడ ఏది కూడా తెలియని సినిమా కాబట్టి ఓకే ఇది ఏదైతే లియో రీమేక్. కానీ మీన్ వైల్ ఈ జననాయకన్కి ఏంటంటే భగవంత్ కేసరి ఆల్రెడీ తమిళ్లో కూడా కొంతమంది చూశారు, కొంతమందికి ఐడియా ఉంది. అండ్ అంటే ఓటీటీకి వచ్చినప్పుడు తమిళ వెర్షన్ కూడా వచ్చింది. సో దాన్ని కూడా చూశారు కొంతమంది. సో అట్లా చూడటం వల్ల వాళ్ళకందరికీ కూడా కొంత ఐడియా ఉంది. దానికి తోడు ఆయన విఘ్నేష్ శివన్ గారు, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయన ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని చెప్పి బీస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది ఆయన బాగా పాపులర్. ఎవడరా అది ఆయనది, ఆయన బాగా పాపులర్ మన దగ్గర కూడా తెలుగు సినిమాల్లో కూడా చాలా చేస్తున్నారు ఆయన. సో ఆయన ఒక స్టేజ్ మీద చాలా క్లియర్గా చెప్పేశారు ఏమని, అనిల్ రావిపూడి గారిని విజయ్ తలపతి గారు లాస్ట్ సినిమాని డైరెక్ట్ చేయడానికి ఇన్వైట్ చేస్తే ఆయన లేదని చెప్పి ఆయన సంక్రాంతికి వస్తున్నాం చేశారు అని చెప్పి ఆయన చెప్పారనమాట.
సో అప్పుడు అనిల్ రావిపూడి గారు స్టేజ్ మీద వాళ్ళు ఇంకా రీమేక్ అని అనౌన్స్ చేయలేదు ఎక్కడ కూడా, తర్వాత చూద్దాంలేండి అన్నట్టుగా మాట్లాడి కొంచెం ఆపడానికి ట్రై చేస్తున్నా, ఆయన ఆగరు. తర్వాత ఆ విషయం తర్వాత ఇంక వేరు వేరు చోట్ల కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో రీమేక్ అని చెప్పి అండ్ ఓటీటీలో కూడా బాగా బీభత్సంగా చూశారు ఆ టైంలో. అంటే భగవంత్ కేసరి సినిమాని అప్పుడు బీభత్సంగా చూశారు. తర్వాత ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అప్పుడు చాలామందికి అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, మోస్ట్లీ భగవంత్ కేసరి ఇది, ఇంకేముందలే అని చెప్పి ఇది బేసిక్గా తమిళ్ కేసరి అంతే అన్నట్టుగా అనుకున్నారు. సరే ఓకే, ఇంకా మరి ఇంకా ఆయన పొలిటికల్ కెరియర్కి ఇది సినిమా కొంచెం మైలేజ్ అవుతుంది అనుకొని ఇంకా దీన్ని తీసినట్టు ఉన్నారు ఇలాగా అనేసి అనుకున్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు సినిమా లీక్ అయిపోయింది, చాలామందికి షేర్ కూడా అయిపోయింది. ఎవరైతే డౌన్లోడ్ కొట్టారో బేసిక్గా తమిళంవి ఫస్ట్ అప్లోడ్ చేసింది, ఆ గ్యాప్లో చాలామంది డౌన్లోడ్ చేశారు. తర్వాత మళ్ళీ తమిళంవి ఆ లింక్ డిలీట్ చేసి ఇది ఇంకా సినిమా రిలీజ్ కాలేదు థియేటర్లో, సో మేము దీన్ని డిలీట్ చేస్తున్నాము, సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే పెడతామని చెప్పి తమిళంవి పోస్ట్ చేసింది. అది సినిమా రిలీజ్ అయితే మటుకు రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ పెట్టేస్తారేమో, అలా చెప్పారు వాళ్ళు, చెప్పడం కూడా అది వేరే విషయం. సో ఇక్కడ ఇది మెయిన్ క్వశ్చన్. తమిళంవి వాళ్ళు ఏదైతే ఆల్రెడీ లింక్ పెట్టారో దాన్ని ఆల్రెడీ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు ఎంతమందికి షేర్ చేశారో వాళ్ళ నుంచి ఇంకెంతమందికి వెళ్ళిపోయింది. ఏదో స్టాలిన్ సినిమా లాగా నేను ముగ్గురు షేర్ చేస్తా, ముగ్గురికి షేర్ చేస్తారు, అలా అందరికీ షేర్ అయిపోద్ది. ఏముంది క్విక్ షేర్లోనో లేదంటే ఎందులోనో యాప్ల్లోనో షేర్లు కొట్టేసుకుంటారు కదా, అయిపోద్ది అది అంతసేపు, ఫాస్ట్గా షేర్లు కొట్టేసుకుంటారు మొత్తం అంతా కూడా. సో అలాగేమైనా చేసుకొని అలా ఏమైనా చేస్తారా, అలా చాలామందికి రీచ్ అయిపోయిందేమో అన్న ఒక ఫీలింగ్ ఉంది. సో అలా చాలామందికి కనుక రీచ్ అయిపోయినట్టయితే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళలో ఎవరైనా ఈ భగవంత్ కేసరి రీమేక్ అని తెలిసి ముందు దాన్ని ఓటీటీలో చూసిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే అప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా థియేటర్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇది కేవీఎన్ ప్రొడక్షన్స్కి పెద్ద దెబ్బ. అంటే మరి ఇంకా డెఫినెట్గా చాలా పెద్ద దెబ్బే, ఎందుకంటే ఆల్రెడీ ప్రైమ్ 121 crores ఏదైతే డీల్ మాట్లాడిందో ఆ అమౌంట్ కూడా ఇప్పుడు వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక డీల్ ఓకే అయినా కూడా అంత రాదు, ఖచ్చితంగా ఒక 80 crores ఎంతో రావచ్చేమో. థియేట్రికల్ రిలీజ్ మీద ఎంత రికవరీ అవుతుందో తెలీదు. ఇప్పుడు ఇంకొకటి డిస్ట్రిబ్యూటర్లు కూడా బేసిక్గా ఇప్పుడు విజయ్ తలపతి లాస్ట్ సినిమా కదా అని చెప్పి ముందు ఇంట్రెస్ట్ చూపించారు, కానీ ఇప్పుడేమో ఇన్ని పంచాయతీ తర్వాత లీక్ అయిపోయిన తర్వాత అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో ఇప్పుడు రికవర్ అవుతుందో లేదు తెలియట్లేదు. అండ్ ఇది కాకుండా వాళ్ళకు ఇంకొక దెబ్బ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే దే హ్యావ్ టు రిలీజ్ ద సినిమా, ఇంక వేరే ఆప్షన్ లేదు. కానీ ఇంకా సెన్సార్ అవ్వలేదు, ఇంక వాళ్ళకి వేరే దారి కనబడట్లేదు అసలు, అది కదా ప్రాబ్లం. సో ఇంకా దీని తర్వాత ఒకవేళ మే ఎండింగ్లోనే ఎప్పుడో రిలీజ్ చేస్తే అప్పటికి ఇంకా వేడంతా చల్లారిపోద్ది. ఒకవేళ విజయ్ తలపతి గారు కనుక పాలిటిక్స్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినట్టయితే దాని ఇంపాక్ట్ పడుతుంది. ఇదంతా కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ మీద ఇంపాక్ట్ పడితే టాక్సిక్ ఎఫెక్ట్ అవుతుంది. టాక్సిక్ కూడా మరి కేవీఎన్ ప్రొడక్షన్సే కదా, సో వాళ్ళు పెద్ద ప్రొడక్షన్సే, 2 పెద్ద సినిమాలు తీశారు. తలపతి విజయ్ లాస్ట్ సినిమాన యష్ది ఆఫ్టర్ KGF 2 సినిమా, సో 2 పెద్ద సినిమాలు తీశారు, అంతా బాగానే ఉంది. కానీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఒక సినిమా రిలీజ్ చేసుకొని దాని డబ్బులు వచ్చినట్టయితే కదా రెండో సినిమాకి ఏదైనా చేయడానికి ఉంటుంది, దాని డిస్ట్రిబ్యూషన్ చూసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు టాక్సిక్ మీద వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే జననాయకన్ బేసిక్గా చాలా ఇంపాక్ట్ చేసింది కాబట్టి. అది ప్రాబ్లం ఇక్కడ, ఏం చెప్పాలో ఏటో. అంటే ఓవరాల్గా ఇదంతా కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది ఇండస్ట్రీ మీద. అది కేవలం ఏదో ఒక ఇండస్ట్రీ మీద కాదు, ఇటు తమిళ్ మీద ఎఫెక్ట్ అయితే అటు కన్నడ మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అది కన్నడ సినిమా కూడా కాదు, ఇట్స్ పాన్ ఇండియన్ సినిమా, సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మళ్ళీ వేరు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు గారు టాక్సిక్ 120 కోట్లు పెట్టుకున్నారు. మరి ఆయనకి బేసిక్గా ఒకవేళ కేవీఎన్ కనుక ప్రాపర్గా చేయలేకపోతే టాక్సిక్ విషయంలో ఈయనకి ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే హిందీలో ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎఫెక్ట్ ఉండొచ్చు. సో బేసిక్గా ఇది ఇక్కడతో అయిపోదు. మళ్ళీ కేవీఎన్ వాళ్ళు యాక్చువల్గా చాలామంది హీరోలది చాలామంది డైరెక్టర్లది డేట్లు బ్లాక్ చేసి ఉంచుకున్నారు అడ్వాన్స్లు ఇచ్చి. ఇప్పుడు వాళ్ళందరిది కూడా అసలు ముందుకు వెళ్తారో లేదో తెలియని పరిస్థితి. ఒకళ్ళు ఇవి కనుక ప్రాపర్గా సక్సెస్ కాకపోతే అదొక పెద్ద దెబ్బ వాళ్ళకి. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఈ లీక్ అనేది యాక్చువల్గా ఇంటర్నల్గా జరిగిందేమో అన్న పాయింట్ అయితే ఉంది, కానీ ఇంటర్నల్గా జరగడానికి అవకాశాలు, అంటే ఇంటర్నల్గా అంటే ఎవడో చేశాడు లోపల వాళ్ళే, కాకపోతే ఈ విజయ్ దళపతి టీమే లీక్ చేసింది అన్న పాయింట్ కూడా వస్తుంది యాక్చువల్లీ. బట్ నో, విజయ్ దళపతి ఎందుకు లీక్ చేస్తారు, ఆయన టీం ఎందుకు లీక్ చేస్తుంది? సో విజయ్ దళపతి టీం కనుక లీక్ చేసినట్టయితే అది చాలా పెద్ద ఎఫెక్ట్ కదా విజయ్ దళపతికి. ఆయన పొలిటికల్గా ఇప్పుడు వాళ్ళు ఏమనుకొని లీక్ చేసి ఉండొచ్చు, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళే చేసినట్టయితే
అంటే ఆ సినిమాలో ఏవైతే పొలిటికల్ సీక్వెన్సెస్ ఉన్నాయో అవి బయటకు వస్తేనే బెటర్, అవి బయటకు వస్తేనే పీపుల్కి అర్థమవుతుంది ఎవరికి ఓట్ వేయాలి అనేది. అంటే ఓటింగ్ మారుతుందేమో, ఓటింగ్ ఇంపాక్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంలో లీక్ చేశారు అనుకుందాం పోనీ. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక ప్రొడ్యూసర్ గురించి ఆలోచించకుండా, డబ్బుల గురించి అంటే ఎంత నష్టం అవుతుందో అవేమో ఆలోచించకుండా వాళ్ళు లీక్ చేశారు అన్నట్టయితే అది విజయ్ దళపతికే లాస్ యాక్చువల్లీ. ఇంకా వేసేవాళ్ళు కూడా ఓట్లేరు, ఇంకా అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఇంటర్నల్గా జరిగింది కానీ అది విజయ్ దళపతి టీం నుంచి అనేది చెప్పలేం మనం. సో మేబీ ఎవరైనా చేసి ఉండొచ్చు. సో ఎంతకీ రిలీజ్ అవ్వట్లేదని చెప్పి ఇంక ఇలా చేసే మేబీ ఏమైనా చేసి ఉండొచ్చు. సో సిబిఎఫ్సి అయితే మాత్రం త్వరగా ఏదో ఒక సెన్సార్ ఇచ్చేస్తే అయిపోద్దబ్బా. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఎందుకు అన్నిసార్లు తీపించుకుంటున్నారో అర్థం కావట్లే. ఏదో ఒక రీజన్ చెప్తున్నారు, రాకుండా కావాలని చేస్తున్నారని తెలిసిపోతుంది, అదైతే అర్థమైపోతుంది. ఎందుకంటే మళ్ళీ చూడడానికి స్క్రీనింగ్కి మొత్తం అన్ని అరేంజ్మెంట్లు అన్నీ చేస్తేనేమో సెన్సార్ బోర్డు మెంబర్ ఒకరికి ఒంట్లో బాగాలేదని చెప్పి రావడం మానేశారు. ఒకసారి వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, ఆల్టర్నేట్ మెంబర్స్ లేరా? సెన్సార్ బోర్డుకి ఆల్టర్నేట్ మెంబర్స్ ఉండాలి కదా. ఆల్టర్నేట్ మెంబర్స్ లేకపోతే ఎలాగా? ప్రతిసారి వీళ్ళే వెళ్ళాలంటే కాదు కదా. సెన్సార్ బోర్డులో కూడా ఒక సెట్ ఆఫ్ బ్యాకప్ పీపుల్ ఉండాలి. ఒక 10-15 మంది స్టాఫ్ ఉంటే ఒక 5గురు సినిమా చూస్తున్నారు అనుకుందాం పోయి. అప్పుడు ఈ 5గురు ఇంకో సినిమా చూస్తారు, ఆ 5గురు ఇంకో సినిమా చూస్తారు. ఒకవేళ ఈ 5గురులో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే ఆ టైంలో ఇటు షిఫ్టింగ్లు ఉంటాయి. ఎందుకంటే ఒకటేసారి అన్ని ఏం చూడరు కదా, అన్ని రిలీజులు ఏమి ఉండవు కదా. సో ఇటు వెళ్తారు. సో ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఎన్నో పొలిటికల్ సినిమాలు వచ్చినాయి, ఎన్నో ప్రాపగాండా సినిమాలు వచ్చినాయి. సో తమిళనాడులో చాలా తీశారు వాళ్ళు అటు సైడ్. సో అట్లాంటి వాటికి దేనికి ప్రాబ్లం లేనప్పుడు దీనికి ఎందుకు? ఏదో త్వరగా సెన్సార్ ఇచ్చేస్తే పాపం వాళ్ళు ఏదో రిలీజ్ చేసుకుంటే ఆ కేవైనా కొద్దిగా బతుకుతాడు. ఎందుకంటే మరీ 400 కోట్ల పైన బడ్జెట్ సినిమా అది. 400 కోట్ల బడ్జెట్ సినిమా అండ్ దానికి రికవరీ ఎంత అవుతుందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు అడిగి ఓటీటీ డీల్స్ రేట్లు తగ్గించారు. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇంక మరి వాళ్ళు ఏం చేస్తారో మరి ఇంకా. సో చూడాలి మరి ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. సో లీక్ అవడం అయితే మాత్రం దారుణం. బట్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు థియేటర్కి వచ్చినప్పుడు మేబీ పీపుల్ గట్టిగా సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను నేను. చూడాలి మరి ఏం చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్రమ్ తమిళనాడు అండ్ ఓవర్సీస్ పీపుల్ గట్టిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. చూడాలి మరి ఇంకా. ఒకవేళ థియేటర్స్ నుంచి కనుక ఇది మోర్ దెన్ 600 crore కనుక కలెక్ట్ చేయగలిగినట్టయితే దట్ విల్ బి ఫెంటాస్టిక్. అది చూడాలి మరి ఇంకా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. మీకేమనిపించింది ఈ లీక్ మీద? అంటే ఎవరైనా కావాలని చేస్తున్నారా? ఒక టార్గెటెడ్ ఎజెండా నడుస్తుందా విజయ్ మీద ఈ పాలిటిక్స్కి రావడం వాటి వల్ల అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా నెక్స్ట్ వీడియో. బై.